ఒకప్పుడు అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా ఆకలితో ఉంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో దారిలో నెమ్మదిగా నడుస్తోంది. అప్పుడే దానికి ఓ అద్భుతం కనిపించింది. తలపైన ఎత్తులో బంగారు వెలుతురులో మెరిసే ద్రాక్ష పండ్లు దాని కంటపడ్డాయి. వావ్! ఆ నక్క తన భోజనం చిన్నగా అని ఆనందంగా అలుచుకుంది. ఒకసారి ప్రయత్నించాలి అని ధైర్యంగా అనుకుంది. ఒక్కసారిగా దుకింది. మొహంలో ఆశ, కళ్లలో చిలిపి వెలుగు. కాని ద్రాక్షలు మాత్రం ఇంకా చాలా ఎత్తులోనే ఉన్నాయి. అది అవాక్కే మూలుగుతూ కిందికి పడింది. అది మళ్లీ ప్రయత్నించింది. మరోసారి, ఇంకోసారి, ప్రతిసారీ ఎక్కువగా దూకింది. కాని ద్రాక్షలు ఇంకా అందనంత దూరంలోనే ఉన్నాయి. ఏమైనా ఎక్కవచ్చా అని ఆలోచించింది. ఒక రాయి మీద కూర్చుని చూసింది. చెక్కలు పేర్చి ఎక్కడానికి ప్రయత్నించింది. అవి కూలిపోయాయి. ముఖంలో నిరాశ, తోక వాలిపోయింది. అది అలసిపోయి కింద కూర్చుంది. ముఖంలో చింత, కళ్ళు మాత్రం ద్రాక్షల వైపు ఆశగా చూస్తున్నాయి. అది ఒక్కసారిగా లేచి తన తోకను ఊపుతూ చిరాకుగా చూసింది. తన ముఖంలో కోపం, కాని లోపల మాత్రం నిరాశ. అది తలెత్తి వంగిన భుజాలతో, అవి ఏమన్నా తియ్యగా ఉంటాయా, చాలా పుల్లగా ఉంటాయి అంటూ నడవసాగింది. కాని ఆ కళ్లల్లో మాత్రం ఇంకా ద్రాక్షల ఛాయలు కనిపించాయి. అది నెమ్మదిగా వెనక్కి నడుస్తోంది. ద్రాక్షల వైపు చూడకుండా ఉండాలని అనుకుంటోంది. కాని పాదాలు ముందుకు నడుస్తున్నా మనసు మాత్రం అక్కడే ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తన ముఖంలో చిన్న బాధ, మనసులో ద్రాక్షలు తినాలన్న కోరిక అలానే ఉండిపోయింది. ద్రాక్షలు అక్కడే మెరిసిపోతున్నాయి. నక్క మాత్రం దూరంగా అడవిలో క్రమంగా మాయమైపోయింది.